ప్రజాపాలన అంటూ బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెడుతూ నియంతలా ప్రవర్తిస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం అత్యంత హేయమైన చర్య అని పలువురు బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రధాన నాయకులు హరీష్ రావు అలాగే కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డం పెట్టుకుని అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని తమ నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అనే పేరుతోటి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను ఒక నియంత పాలన, నిర్బంధ పాలన, ప్రజలను కష్టాలకు కన్నీళ్లకు నెట్టే పాలన నడుస్తూ ఉన్నది. ఏదైతే ప్రజల పక్షాన నిలబడి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద ఎక్కడికక్కడ ఎవరు వచ్చినా ఏ చిన్న ప్రోగ్రాం చేసుకున్నా కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా విపరీతమైనటువంటి నిర్బంధ పాలన కొనసాగుతూ ఉన్నది. నిజం ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తూ ఉన్నది. ఎందుకంటే నిన్న చూసినాం, మొన్న చూసినాం, చాలా రోజులు అవుతుంది మా మీద ఇక్కడటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద తెల్లారంగా 4 గంటలకు 5 గంటలకు వచ్చి స్టడీస్ అప్పుడు చేయకుండా ఒక క్రిమినల్స్ను అరెస్ట్ చేసినట్టుగా చేసుకుంటా వాళ్ళని ఇక్కడి నుంచి జైపూర్ దాకా తీసుకుపోతూ ఉన్నారు. ఈరోజు ప్రజా గొంతుగా ప్రజల పక్షాన ఒక 6-7 సార్లు ఎమ్మెల్యే అయ్యి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నతి కోసం పాటుపడ్డటువంటి మా హరీష్ అన్నను ఈరోజు ఒక సామాన్య వ్యక్తుల లెక్క ఒక కక్షపూరితంగా అరెస్టు చేయడాన్ని, అదేవిధంగా మా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని రామగుండం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారందరినీ కూడా బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు తెలుసు రేవంత్ రెడ్డి ఎక్కిందే కుట్రలతోటి, బూటకపు మాటలతోటి, అబద్ధపు హామీలతోటి, ఈ 420 దొంగ హామీలతోటి 420 మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసిరు, దేవుళ్ళను మోసం చేసిరు. అటు పక్కన సమ్మక్క సారక్కని మా అందరం కూడా ఇలవేల్పుగా కొలుస్తున్నటువంటి మా సమ్మక్క సారక్క మీద కూడా ఒట్టు పెట్టడంతో నిన్న వచ్చినటువంటి భూకంపాన్ని చూసి ఎన్నడూ కనీవిని ఎరగని రీతిలో కొన్ని 100 ఎకరాలటువంటి అడవి విధ్వంసమైంది. అదేవిధంగా సమ్మక్క కూడా తీవ్రంగా ఆగ్రహాన్ని చూపెట్టడం జరిగింది. మీ ప్రభుత్వం మీద దేవుళ్ళు కన్నెర చేస్తూ ఉన్నారు, ప్రజలు కన్నెర చేస్తూ ఉన్నారు.